పార్టీకి ప్రప్రథమంగా ఆయన ఇన్ఛార్జిగా నియమించారు మన నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ మరి పిఎస్సి సభ్యుడిగా ఉంటూ ఈ నియోజకవర్గాన్ని మరి జనసేన బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్లారు. మరి తద్వారా నేను జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాకు అన్ని విధాలుగా కూడా అన్నదండలుగా ఉంటూ ఈ ఉండి నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి నేను బలోపేతం చేసినప్పుడు నాకు అన్ని విధాలా చూసుకుంటూ సలహాలు గైడెన్స్ ఇచ్చి నియోజకవర్గంలో జనసేనాన్ని బలోపేతం చేయడానికి ఆయన సహకారంలో పూర్తిగా ఉంది. అలాగే మన ఏపీఐఎస్సీ చైర్మన్ మంత్రి నాగరాజు గారు మరి ఆయన ఈ ఉండి నియోజకవర్గంలో ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి ఆయన టైంలో ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన వంతు అధికారులు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఉండి నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఆయన కూడా సాల్వ్ చేయడం జరిగింది. అలాగే మొన్న టైంలో కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆయన కన్ఫర్మ్ అయినప్పుడు కూడా లాస్ట్ యూనిట్లో రఘురామకృష్ణరాజు గారు సీటించినప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారికి పూర్తి సహకారం అందించి మన రాంబాబు గారు కూడా రఘురామకృష్ణరాజు గారి విజయానికి పూర్తిగా నేను కానీ రాంబాబు గారు కానీ సూర్య కానీ కేరళ కూడా అందరూ పూర్తిగా సహకరించి ఈ ఉండి నియోజకవర్గంలో ఎప్పుడు కన్నీళ్ళు ఎదురై మెజారిటీతో రఘురామకృష్ణరాజు గారిని మరి 55,000 పైసలు పెట్టేట్టుగా తెప్పించారంటే మరి చరిత్ర మరి ఎప్పుడు కూడా ఇంత భారీ మెజారిటీ ఈ ఉండి నియోజకవర్గంలో లేదు. మరి అటువంటి రికార్డుకి ఆయన ఇచ్చిన భారీ మెజారిటీకి రఘురామకృష్ణరాజు గారు కూడా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేస్తున్నారు. మరి ఎక్కడ ఇలా పూర్వం నుండి ఉన్న హై స్కూల్స్ కూడా దాతల సహాయం కానివ్వండి ఆయన సొంత నిధులు కానివ్వండి ప్రతి హై స్కూల్ కూడా మోడల్ హై స్కూల్గా తీర్చిదిద్దడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. దీర్ఘకాలంలో ఉండి నియోజకవర్గంలో చెరువులు కానివ్వండి పార్కులు కానివ్వండి ప్రతి దాని మీద ఆయన ముద్ర ఉంది. ఇది ప్రభుత్వం నిధులు కానివ్వండి ఆయన సొంత నిధులు కానివ్వండి ఎక్కడికక్కడే ఉండి నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని కూడా ఆయన సొంత మండలాన్ని భావించి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నారు. ఆయనకి ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆయన అన్నదండగా ఉంటుంది. ఆయన చేసే ప్రతి మంచి కార్యక్రమం కూడా మేమంతా కూడా సపోర్ట్ గా నిలబడతామని తెలియజేసుకుంటూ ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు మరి గత ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మద్దతుగా నిలబడ్డారో అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు ఉండి జనసేన పార్టీ మేము పూర్తిగా సహకరిస్తామని ఆయన వెంటనే ఉండి అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా ఆయన సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ఘన సన్మానానికి ఇంతమంది తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు వచ్చి దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.